పత్రికలోని వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో రోడ్డెక్కిన పత్తి రైతు పత్తి కొనడం లేదని రైతులు రోడ్డెక్కారు. ఒకే రోజు 3 జిల్లాల్లో ఆందోళనకు దిగారు. కొనుగోళ్లు జరపకపోవడంతో మంచిర్యాల జిల్లా కిష్టంపేటలో రైతులు రోడ్డుపై బైఠాయించారు. ఆసిఫాబాద్ కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. జగిత్యాల జిల్లా కొత్తపేటలో రాస్తారోకో చేపట్టారు. ఇది రైతులు తమ పంట పండించిన తర్వాత అమ్ముకోవడానికి పడుతున్నటువంటి పాట్లు ఇబ్బందులు. పత్తి కొనుగోలు చేయకపోవడంతో పత్తి రైతు రోడ్డుపైన బైఠాయించి మా పత్తి కొనండి అంటూ వాళ్ళు ఆవేదన పడుతున్నటువంటి పరిస్థితి. రైతు భరోసాకు షాక్. లక్షల ఎకరాలు బ్లాక్ అని ప్రధానంగా మనం వార్త చూస్తున్నాం. బ్యానర్ ఐటెంగా వెబ్సైట్లో రైతుల భూములు గాయమైపోయినాయి. వాటికి పంట పెట్టుబడి సాయం బంద్. రైతు భరోసా వెబ్సైట్లో సర్వే నెంబర్ల బ్లాక్. ఉన్న భూములను కోత. వరంగల్ జిల్లాలో 2 ఎకరాలున్న రైతుకు అసలు భూమే లేదట. సిద్దిపేట జిల్లాలో 6 ఎకరాల వ్యక్తికి 4 ఉన్నట్టు చూపిన వైనం. భరోసా జమ కాకపోవడంతో ఆరా తీస్తే అసలు విషయం వెల్లడి. ఆందోళనలో రైతులు, చేతులెత్తేస్తున్న అగ్రి రెవెన్యూ అధికారులు. ఇది రైతు భరోసా. ప్రభుత్వం చాలా ఆర్భాటంగా మేము 12,000 ఇస్తున్నాం, యాక్చువల్గా 15,000 ప్రామిస్ చేసింది రైతులకు. కానీ 15,000 నుంచి 12,000కి వచ్చింది. ఏకంగా హామీకే కోత పెట్టినటువంటి పరిస్థితి. పోనీ ఆ 12,000 అయినా కూడా వాళ్ళు పెట్టుకున్నటువంటి క్రైటీరియా ప్రకారం నిజంగా రైతులకు పడుతున్నాయా అంటే అది లేదు. మొత్తం లక్షల ఎకరాలు బ్లాక్ అయినటువంటి పరిస్థితి. రైతుకు కొన్ని ఎకరాల భూమి ఉంటే దాంట్లో చూపించేది మాత్రం కొన్ని ఎకరాలు. అంటే అక్కడనే మొత్తం లెక్క తప్పిపోవడంతో కొన్ని లక్షల ఎకరాలు ఇవాళ బ్లాక్లోకి వెళ్ళిపోయినాయి. సో దాంతో రైతాంగానికి రైతు భరోసా సాయం అనేది ప్రతి రైతుకు పడతాం, ప్రతి రైతుకు వేస్తామని చెప్పారు. కానీ ఆ రైతుకి ఉన్న భూమి లేనట్టుగా లెక్కలు చూపిస్తున్నటువంటి పరిస్థితి. రైతు భరోసా వెబ్సైట్లో రైతుల భూములు గల్లంతవుతున్నాయి. పెద్ద సంఖ్యలో రైతుల భూములు వివరాలు వెబ్సైట్లో కనిపించడం లేదు. కొంతమంది రైతులకు సంబంధించిన మొత్తం భూముల వివరాలు కనిపించకపోగా మరికొందరి భూముల వివరాలు సగం మాత్రమే కనిపిస్తున్నాయి. రైతు భరోసా పంపిణీకి పలు సర్వే నెంబర్లు బ్లాక్ చేయడం ఎందుకు కారణమని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వందల సర్వే నెంబర్లను బ్లాక్ చేయగా లక్షల ఎకరాలు గల్లంతైనట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. సో ఇట్లా రైతు భరోసా విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఒక అనాలోచిత విధానంతో కొన్ని లక్షలాది మంది రైతులు ఇవాళ రైతు భరోసాకి దూరం అయ్యే ఒక ప్రమాదం నెలకొని ఉంది. రైతు భరోసా అంటే దేనికి? రైతు బంధు, రైతు భరోసా. రైతు బంధును కాస్త రైతు భరోసాగా మార్చారు. ఏ పేరున్నా కూడా అది రైతుకి ఒక నమ్మకం కలిగించాలి, రైతుకు ఒక విశ్వాసం కలిగించాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపుగా 11-12 విడతల్లో ఒక 73,000 కోట్ల రూపాయలని రైతుల అకౌంట్లలో జమ చేసింది. ఎటువంటి కొర్రీలు లేకుండా, ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా, అసలు ఎక్కడ ఆందోళన చేయకుండా, ఎక్కడ ఎటువంటి అవకతవకలు లేకుండా చాలా సాఫీగా అంత పెద్ద కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా అమలు చేయగలిగింది. కానీ రైతు బంధు కాదు, మేము రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇవాళ రకరకాలుగా దానికి ఒక డక్కాముక్కీలు పెడుతూ, లేకపోతే రకరకాల కొర్రీలు పెడుతూ రైతు భరోసా పోనీ అదైనా పూర్తిగా అమలు చేస్తున్నారంటే ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి సమస్యలు రైతు భరోసాకు సంబంధించి ఇవాళ రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. సో ఇంకా సమగ్రంగా మనం లోపల పేజీలో చూద్దాం. అయితే రైతు బంధుతో పెరిగిన పంట ఉత్పత్తి అంటూ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించిన ఇతర పథకాలేమో కానీ ఇది మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అలాగే మదర్ డైరీ గురించి కూడా మాట్లాడారైనా మదర్ డైరీ ఆస్తుల అమ్మకం సరికాదంటూ ఆయన చెప్పారు. అయితే హోంగార్డుల వేతనాలు భరోసాకు మళ్లిస్తున్నారు అనేటువంటి ప్రశ్న కూడా మనకు కనిపిస్తోంది. 47 కోట్లు మళ్లించినట్లు సమాచారం. 11 దాటిన జీతాలు ఇవ్వని సర్కార్. చెక్ బౌన్స్లు, సిబిల్ స్కోరు ఇక్కట్లు. దీనికి సంబంధించి కూడా లోపల పేజీలో మనం చూద్దాం. అట్ ద సేమ్ టైం రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. రైతుల ఆత్మహత్యలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. సో ఇప్పటికీ దాదాపు 423 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే అసలు పరిస్థితి ఎంత దయనీయంగా ఉంది, ఎంత దిగజారిపోతుంది అనేది, అంటే రైతులకు ఒక నమ్మకం కల్పించడంలో మేము ఉన్నాము అండగాని ఈ ప్రభుత్వం చెప్పడంలో ముమ్మాటికి వైఫల్యం చెందింది. ఎందుకంటే 423 మంది రైతుల ఆత్మహత్యలు అంటే రోజుకు ఒకరి చొప్పున ఎక్కడో ఏములో ఒక రైతు ఆత్మహత్య ఎంచుకుంటున్నటువంటి ఒక దీన స్థితి కనిపిస్తుంది. 2 రైతుల ఆత్మహత్య. సాగు కలిసి రాక అప్పులు తీర్చే మార్గం లేక. నాగర్ కర్నూలు, మెదక్ జిల్లాలో అన్నదాతల బలవన మరణం అంటూ ఈ వార్త మనం చూస్తే ఉరేసుకున్న మరో సిరిసిల్ల నేతన్న ఉపాధి కరువై ఆత్మహత్య. రైతులనే కాదు, ఈ రకంగా నేత కార్మికుల్ని ఆదుకోవడంలో కూడా, నేత కార్మికులకు ఒక నమ్మకాన్ని, నేత కార్మికుల్లో ఒక విశ్వాసాన్ని నెలకొల్పడంలో కూడా ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందినటువంటి పరిస్థితి. సో ఇట్లా రైతు భరోసాకు సంబంధించి అనేక కొర్రీలు పెడుతూ మొత్తం ఏకంగా రైతులను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. భగ్గుమన్న పత్తి రైతు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని కొత్తపేటలో ధర్నా చేసిన పత్తి రైతులు కొనుగోళ్లు నిలిపివేయడం పైన వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసిఫాబాద్లో కలెక్టరేట్ ధర్నా, కిష్టంపేట, కొత్తపేటలో రోడ్డెక్కినటువంటి రైతులు. కౌటాలలో 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని శ్రీ వైష్ణవి మాతా కాటన్ ఇండస్ట్రీస్లో పత్తి కొనుగోలు నిలిచిపోవడంతో 2 కిలోమీటర్ల మేర పత్తి వాహనాలు అక్కడ వెయిట్ చేస్తూ నిలిచిపోయినటువంటి పరిస్థితి.
ఎస్, నీళ్ళు ఇయ్యకపోతే గాంధీ భవన్ ముట్టడి, సర్కారుకు రైతుల 3 రోజుల గడువు, ఎండిపోతున్న పొలాల్లో రైతుల ఆందోళన. పెన్పహాడ్ మండలం చిన్న గారకుంట తండాలో ఎండిన పొలాల్లో నిలబడి రైతులు నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి. పోలీసు పహార మధ్య కొడంగల్ సర్వే, ఊటుకూరు మండలం బాపురం శివారులో కొనసాగిన సర్వే, భూములు పోతే బతికేదెట్టా అంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నారాయణపేట జిల్లా బాపురం శివారులో పోలీసు పహార మధ్య భూ సర్వే చేపట్టినటువంటి అధికారులని ఈ వార్త మనం చూస్తున్నాం. ఎస్, ఇందాక మనం అంటే రైతు భరోసాకు సంబంధించి మాట్లాడుతున్నప్పుడు కొన్ని లక్షల ఎకరాల్లో రైతు భరోసా లక్షల ఎకరాలు ఎట్లా బ్లాక్ చేస్తున్నాయనేది, సర్వే నెంబర్లు బ్లాకు, భూమి గల్లంతు. వరంగల్ జిల్లాలో ఒక రైతుకు 2 ఎకరాల భూమి ఉంది. ఆ రైతుకు రైతు భరోసా జమ కాలేదు. దీంతో ఎందుకు రాలేదో తెలుసుకునేందుకు వ్యవసాయ శాఖ అధికారిని సంప్రదించాడు. సదరు అధికారి రైతు వివరాలను వెబ్సైట్లో పరిశీలించగా ఆ రైతుకు అసలు భూమే లేనట్టుగా చూపించింది. దీంతో ఆ ఇద్దరు అవాక్కయ్యారు. అలాగే సిద్దిపేట జిల్లాలో మరో రైతుకు 6 ఎకరాల భూమి ఉంది. వెబ్సైట్లో మాత్రం సదరు రైతుకు 4 ఎకరాలు మాత్రమే ఉన్నట్టుగా చూపిస్తోంది. ఇట్లా రైతుకున్న భూమి ఒకటైతే వెబ్సైట్లో చూపించేది మరొకటి. అంటే వెబ్సైట్ల ఆధారంగానే రైతు భరోసా నిధులు జమ చేస్తారు. కాబట్టి రైతుకున్నటువంటి భూమి ఎన్ని ఎకరాల భూమి ఉందో, అంటే 10 ఎకరాల భూమి రైతుకుంటే ఆ వెబ్సైట్లో దాన్ని 4 ఎకరాలకో 6 ఎకరాలకో అట్లా కుదించినటువంటి పరిస్థితి. అంటే 4 ఎకరాలు ఎక్కడ పోయినాయి అనేది అర్థం కాని పరిస్థితి. సో ఇట్లా ఒక రైతుకు ఉన్నటువంటి ఎన్ని ఎకరాలు ఉన్నాయో ఆ అన్ని ఎకరాలకు రైతు భరోసా ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్, ఇక మరొక వార్త మనం చూద్దాం. రైట్, కేసీఆర్ పుట్టినరోజున వృక్షార్చన పోస్టర్ని రిలీజ్ చేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎంపీ సంతోష్ కుమార్. 17న ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటాలి, ఉద్యమ నేతకు మనం ఇచ్చే బర్త్డే కానుక ఇదే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు. నాయకులతో కలిసి పోస్టర్ ఆవిష్కరణ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ నెల ఫిబ్రవరి 17న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటాలి అంటూ ఆయన పిలుపునిచ్చారు. ఆయనకు మనం ఇచ్చే బర్త్డే కానుక ఇదే. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించే వృక్షార్చన పోస్టర్ను ఆవిష్కరిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎంపీలు సంతోష్ కుమార్, చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, గణేష్ గుప్తా, శంకర్ నాయక్. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 17న వృక్షార్చన నిర్వహించనున్నట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. వచ్చే సోమవారం ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటాలంటూ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవడమే కేసీఆర్కు మనం ఇచ్చే పుట్టినరోజు కానుక అంటూ ఆయన పేర్కొన్నారు. హరిత తెలంగాణ స్వాప్నికుడు కేసీఆర్ సంకల్పానికి మద్దతుగా చంద్రుడికో నూలు పోగుల గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త మాజీ ఎంపీ సంతోష్ కుమార్ వృక్షార్చన కార్యక్రమాన్ని తలపెట్టినట్లు పేర్కొన్నారు. రైట్, అంటే ఆ రోజు బర్త్డే రోజు, కేసీఆర్ గారి బర్త్డే రోజు ప్రతి ఒక్కరు 3 మొక్కలు నాటాలనేది వారు ఇస్తున్నటువంటి పిలుపు, సందేశం. అయితే ఇందాక మనం రైతు బంధు గురించి మాట్లాడుతున్నాం, రైతు భరోసా గురించి మాట్లాడుతున్నాం. పూర్తిగా రైతాంగానికి రైతు భరోసా డబ్బులు చేరనటువంటి పరిస్థితి చూస్తున్నాం. దాంతోపాటుగా ఇప్పుడు స్థానిక ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు అనేది పూర్తిగా లెక్క తేల్చడంలో ప్రభుత్వం ముమ్మాటికి వైఫల్యం చెందింది. బీసీలకు సంబంధించి ఎటువంటి లెక్క, ఏ క్రైటీరియాగా ఈ లెక్క చేశారనేది బీసీ వర్గాలు అడుగుతున్నటువంటి ప్రశ్న. దాంతోపాటుగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీలకు లెక్క తేల్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి. కానీ స్థానికంపై తర్జన భర్జన పడుతున్నారు. కులగణపైన గందరగోళం, కొలిక్కిరాని రిజర్వేషన్లు, బీసీ డెడికేటెడ్ కమిషన్ సిఫారసులపైన అయోమయం జరుగుతుంది. అధ్యయనం తర్వాతే ముందుకెళ్లే యోచనలో సర్కారు ఉంది. ముంచుకొస్తున్నటువంటి పరీక్షలు, ఎన్నికలు మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సర్కారు తర్జన భర్జన పడుతోంది. అటు కులగణపైన గందరగోళం నెలకొంది. డెడికేషన్ కమిషన్ సిఫారసులపైన కూడా పూర్తిగా అయోమయం కనిపిస్తోంది. పూర్తిస్థాయి అధ్యయనం తర్వాతే ప్రభుత్వం ముందుకెళ్లాలని నిర్ణయించింది. మరోవైపు ఇంటర్ 10th పరీక్షలు తరుముకొస్తుండడంతో ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశం ఉందని ఒక వాదన ఉంది. దాంతోపాటుగా 23% బీసీలకు దక్కేనా? సుప్రీం మార్గదర్శకాలకు విరుద్ధంగా సర్వే, న్యాయ సమీక్షకు నిలబడడం ప్రశ్నార్థకమే. ఎస్సీ ఎస్టీ మినహా మిగతా వాటన్నింటినీ జనరల్ స్థానాలుగా మార్చే ప్రమాదం. గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశాల దీనికి నిదర్శనం. అది తెలిసే పార్టీ పరంగా కోటా అనే పాట. సో ఉన్నటువంటి రిజర్వేషన్లు యాక్చువల్గా 23%, కానీ వాటిని 42%కి మేము ఇంక్రీజ్ చేస్తాం, బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశాలు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీగా కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినటువంటి మాట మేనిఫెస్టోలో కూడా చేర్చారు. కానీ 23%, అసలు 23% కూడా దక్కేనా అనేటువంటి కొత్త సందేహాలు, కొత్త అనుమానాలు ఇవాళ మొత్తం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. 23% కోటా ఉంది. ఆ 23% కోటా కూడా అసలు దక్కేనా, మాకు దక్కదా అనేది
వాళ్ళ బీసీలను వేధిస్తున్నటువంటి ప్రశ్న. సుప్రీం మార్గదర్శకాలకు విరుద్ధంగా ఈ సర్వే జరిగిందని, ఎస్సీ ఎస్టీ మినహా మొత్తం మిగతా వాటిన్నింటినీ కూడా జనరల్ స్థానాలుగా మార్చే ప్రమాదం కూడా లేకపోలేదన్నటువంటి అనుమానాలు వస్తున్నాయి. సో గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశాల అక్కడ వచ్చినటువంటి అక్కడ జరిగినటువంటి పరిణామాలే ఇక్కడ నిదర్శనంగా బీసీలలో ఒక భయం నెలకొంది. 23% కాదు, 42% పక్కన ఉంచితే అసలు ఉన్న 23%లో కూడా కోతబడేటువంటి ప్రమాదం ఉందన్నటువంటి ఆవేదన బీసీలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మరొక వార్త చూద్దాం. కుప్పకూలిన నిర్మాణ రంగం, భారీగా పడిపోయిన క్రయ విక్రయాలు, గణనీయంగా తగ్గిన గృహ అనుమతులు. 2022 నుంచి 2023 వరకు భారీ ఎత్తున కొనసాగిన భవన నిర్మాణ పర్మిషన్లు. 2024లో ఒక్కసారిగా నేలచూపు. హైదరాబాద్ రియాలిటీ కుదేలైనటువంటి ఫలితం. 16 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 36% తగ్గినటువంటి అనుమతులు. కూల్చకు సారు నీ కాల్మొక్త, మేము సార్ మీ గరీబోళ్ళం, ఎన్నో ఏళ్ళ నుంచి ఎడనే ఉంటున్నాం, మా గుడిసెలను కూల్చకండి మీ కాల్మొక్త అంటూ ఓ మహిళా పోలీస్ అధికారి కాళ్లు పట్టుకొని బతిమలాడింది. జవహర్ నగర్ కార్పొరేషన్ దేవేందర్ నగర్లో ప్రభుత్వం మంగళవారం గుడిసెలు తొలగించింది. తన గుడిసెను కూల్చొద్దంటూ మోతీబాయ్ అనే మహిళ పోలీసు అధికారి కాళ్లపై పడి వేడుకున్నా కూడా వారు కనికరించలేదు. క్షణాల్లో ఆమె గుడిసెను నేలమట్టం చేశారు. పేదల పట్ల ప్రభుత్వం తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైట్గా మరొక వార్త మనం చూస్తే, ఇందిరమ్మ గైడ్లైన్స్పై కాలయాపన. నగరాలు, పట్టణాల్లో లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. సొంత జాగాలు లేని వారు 90% పైనే ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ సహా పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన మార్గదర్శకాలని ప్రభుత్వం ఇంతవరకు జారీ చేయలేదు. ఒక్కో నియోజకవర్గంలో 3500 చొప్పున ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వానికి గ్రేటర్ హైదరాబాద్లోని 25 నియోజకవర్గాలతో పాటు గ్రేటర్ వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ తదితర జిల్లాల్లోని 40 అర్బన్ నియోజకవర్గాల్లో పేదల నుంచి దాదాపు 82 లక్షల దరఖాస్తులు వచ్చాయి. మార్గదర్శకాలు లేకపోవడంతో వాటిని పెండింగ్లో పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్పై తిరుగుబాటు తప్పదు. ప్రజలు నిలదీసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. 14 నెలల కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగింది. ప్రతి కాంట్రాక్టు ఖమ్మం జిల్లా మంత్రికే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం నాయకులతో నిన్న ఆయన సమావేశమయ్యారు. మోసం చేసిన కాంగ్రెస్పై తిరుగుబాటు తప్పదని, ప్రజలు నిలదీసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్పై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. మంగళవారం హైదరాబాద్లోని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నివాసంలో ఖమ్మం జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. అరకెబుడి గాంధీని పీఎస్సీ చైర్మన్గా ఒప్పుకోం, ఆయనపై అనర్హత పిటిషన్ ఉంది, నామినేషన్ వేయని వ్యక్తి చైర్మనా? పీఎస్సీ మీటింగ్ను వాకౌట్ చేసిన బీఆర్ఎస్ సభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కల్మకర్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ రమణ. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిసి తన పుట్టినరోజు సందర్భంగా మొక్కను అందించిన మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి. సందర్భంగా కేసీఆర్ ముత్తిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి శాల్వాతో సత్కరించారు. ప్రతి మహిళకు సర్కారు 35,000 బాకీ ఉంది. తులం బంగారం, స్కూటీలు అదనం. అవి కాకుండా 35,000 బాకీ ఉన్నాయని చెప్తున్నారు ఎమ్మెల్సీ కవిత. మహిళా దినోత్సవం లోపు చెల్లించాలి, లేకుంటే ప్రజాక్షేత్రంలో నిలదీస్తాం. త్వరలో ప్రజా ఉద్యమానికి శ్రీకారం. జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత. ప్రతి మహిళకు కాంగ్రెస్ సర్కారు 35,000 చొప్పున బాకీ పడిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ప్రతి మహిళకు నెలకు 2,500 చొప్పున నగదిస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి 14 నెలలు గడిచినా కూడా ఆ హామీ ఎందుకు అమలు చేయడం లేదంటూ ప్రశ్నించారు. 14 నెలల నగదు, ఒక నెలకి 2,500 చొప్పున 14 నెలలు లెక్క చేస్తే 35,000. అంటే ఈ రాష్ట్రంలో ప్రతి మహిళకి 35,000 రూపాయలు ఈ సర్కారు బాకీ పడింది. సో అన్నిటికంటే ముఖ్యమైనటువంటి హామీ ఎన్నికల్లో రైతు భరోసా ఇస్తామనేది ఎంత పెద్ద హామీయో, ఎంత ముఖ్యమైన హామీయో, 10,000 కాదు మేము 15,000 ఇస్తామనేది ఎంత పెద్ద హామీయో, ప్రతి మహిళకు 2,500 ఇస్తామనేది కూడా అది అంతే ముఖ్యమైన హామీ, అంతే పెద్ద హామీ. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 2,500 అనేది ఊసేలేదు. కానీ వేరే రాష్ట్రాలకు వెళ్ళి 2,500 ఇస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి. వేరే వాళ్ళు అంటే జాతీయ అంటే వేరే నేషనల్లో ఉన్నటువంటి ఇంకా ఇతర నాయకులు తెలంగాణలో మేము ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇచ్చేస్తున్నామని జాతీయ అధికార ప్రతినిధులు చెబుతున్నటువంటి మాట. సో ఇట్లా కానీ వాస్తవం మాత్రం ఇక్కడ ఏ మహిళకు ఇంతవరకు 2,500 రూపాయలు అందలేదు, అసలు ఆ పథకమే ప్రారంభించబడలేదు. సో దాంతో 35,000 ప్రతి మహిళకు బాకీ పడింది ప్రభుత్వం అంటూ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేస్తున్నారు. మహిళా దినోత్సవం లోపు చెల్లించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. పశువులతో వినూత్న నిరసన. డంపింగ్ యార్డ్ వద్దు, మా పొట్టలు కొట్టొద్దు, డంపింగ్ యార్డ్ అనుమతులు రద్దు చేయాలి. పశువులపై ప్లకార్డులతో హైవేపై నిరసన ప్రదర్శన. పశువులకున్న సోయి రాష్ట్ర ప్రభుత్వానికి లేదా? ధ్వజమెత్తిన నాయకులు, ఆందోళనకారులు. రైతు జేఏసీ పోరాటానికి మండలంలోని వివిధ కుల, రైతు, మహిళా సంఘాల మద్దతు అంటూ ఈ వార్త చూస్తున్నాం. రైట్, ఇక పసుపు బోర్డుకు సంబంధించి కూడా
తెలంగాణ పసుపు బోర్డుకు నిధులేవి? కేంద్రం పైసా ఇవ్వకపోవడం దారుణం. చైర్మన్కు కార్యాలయం కూడా లేదు. దక్షిణాది రాష్ట్రాల నిధుల దారి మళ్లింపు అని చూస్తున్నాం. గల్ఫ్ కార్మికుల సాధారణ మరణాలకు బీమా యోజనను వర్తింపజేయాలి. బడ్జెట్పై చర్చలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేష్ రెడ్డి డిమాండ్. పసుపు బోర్డుకు పైసా కేటాయించకపోవడం దారుణమని రాజ్యసభలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సో ఇక్కడ నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేశామని ఇప్పుడు కేంద్రం గొప్పగా చెప్పుకుంటుంది. కానీ మరి దానికి పైసా నిధులు లేకపోవడంతో పసుపు బోర్డు పెట్టి ఏం ప్రయోజనం? కనీసం చైర్మన్కు కార్యాలయం కూడా లేని పరిస్థితి. చైర్మన్ కూర్చోవాలంటే కూడా ఎక్కడ కూర్చోవాలో తెలియని పరిస్థితి. అటువంటి పసుపు బోర్డు ఉండి ఏం లాభం, లేక ఏం లాభం అని రైతులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. సో అదే రైతుల ఆగ్రహాన్ని, రైతుల ఆవేదనని కేఆర్ సురేష్ రెడ్డి రాజ్యసభలో రిఫ్లెక్ట్ చేశారు. దేశంలో జనగణన ఎందుకు చేపట్టరు? జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి 10 కోట్ల మందిని చేర్చుందనా? రిజర్వేషన్ల పెంపు అమలు తప్పదనా? డీలిమిటేషన్ చేయాల్సి ఉంటుందనా? 2021లో కరోనా కారణంగా వాయిదా 15 ఏళ్లైనా పట్టించుకొని మోడీ ఇప్పటికైనా కేంద్రం స్పష్టత ఇవ్వాలి అంటూ మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. రైట్, మరొక వార్త చూస్తే కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలి. ఢిల్లీలో ధూమ్ధామ్కు ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు ఆహ్వానం. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రను ఆహ్వానిస్తున్న ప్రతినిధులు. సందర్భంగా రవిచంద్ర మాట్లాడుతూ అంబేద్కర్ భారత రాజ్యాంగం పైన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కి ఎంతో గౌరవం ఉందన్నారు. మార్చి 26న జరిగే ధూమ్ధామ్లో తప్పక పాల్గొంటారని ఆయన వారికి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 192కి చేరినటువంటి ఎమ్మెల్సీ నామినేషన్లను వార్త చూస్తున్నాం. 34 నామినేషన్ల తిరస్కరణ ముగిసిన గడువు ఈ నెల 13 వరకు ఉపసంహరణకు ఛాన్స్ అని ఈ వార్త చూస్తున్నాం. 15న ఘనంగా సేవలాల్ జయంతి వైభవోపేతంగా నిర్వహణ. కేటీఆర్, గిరిజన ప్రముఖులు హాజరు. ఎమ్మెల్సీ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. తెలంగాణ భవన్లో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్. చిత్రంలో మాజీ ఎంపీ మాలత్ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, నాయకులు రామచంద్ర నాయక్ తదితరులు ఉన్నారు. 15న ఘనంగా సేవలాల్ జయంతి వేడుకల్ని తెలంగాణ భవన్లో నిర్వహిస్తామని పేర్కొన్నారు. వస్తానని రానని రాహుల్ దోబూచిలాట. వరంగల్కు వస్తారు అంటూ ఉదయం ప్రచారం సాగింది. కాజీపేట నుంచి చెన్నైకి రైల్లో వెళ్తారంటూ హడావిడి. చివరకు పర్యటన రద్దు అయిందంటూ వర్తమానం. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆకస్మికంగా వరంగల్కు వస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పోలీసులు, ఉన్నతాధికారులు మంగళవారం కొన్ని గంటల పాటు హడావిడి చేశారు. మరి ఎందుకు అంత హడావిడి ఎందుకు చేశారు? రాహుల్ గాంధీ వరంగల్కి అంత ఆకస్మికంగా పర్యటన ఎందుకు పెట్టుకున్నారో ఇక్కడ రాష్ట్ర నాయకత్వానికే తెలియనటువంటి పరిస్థితి. ఉదయం వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా ఇంకా ఏ ముఖ్య నాయకులు కూడా రాహుల్ గాంధీ టూర్ ఉందని తెలియదు. సరే, తర్వాత తెలిసింది ఓ హడావిడి జరిగింది. ఇక ఇప్పుడు వస్తున్నారు అప్పుడు వస్తున్నారంటూ అనుకున్నారు. హడావిడి జరిగింది, అక్కడ అంతా అలర్ట్ అయ్యారు. కానీ చివరికి రాహుల్ గాంధీ టూర్ రద్దయింది. నిలదీస్తారనే ముఖం చాటేసిండు. ప్రజా ఆగ్రహానికి భయపడే రాహుల్ గాంధీ వరంగల్ టూర్ రద్దు చేసుకున్నాడు. రాహుల్కే కాదు, కాంగ్రెస్ నేతలకు ఎవరికి కూడా రాష్ట్రంలో పర్యటించే దమ్ము లేదు అంటూ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు కాకుండా రైతు డిక్లరేషన్ ఇచ్చిన చోటుకు వస్తే ప్రజలు తిరగబడతారని భయపడే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వరంగల్ టూర్ను రద్దు చేసుకున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జేఈలో తెలంగాణ విద్యార్థి సత్తా. మణిబ్రత మజ్జీకి 100% మార్కులంటూ మెయిన్ సెషన్ 1 ఫలితాలు విడుదలంటూ ఈ వార్త చూస్తున్నాం. ఇక ఈవీఎం డేటా తొలగించొద్దు. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగినట్టు అభ్యర్థి ఆరోపిస్తే ఇంజనీర్తో చెక్ చేయాల్సిందే. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఆదేశాలు. డేటా డిలీట్ ప్రక్రియ ఏమిటి అంటూ ఈసీకి ప్రశ్న. దేశంలో పెరుగుతున్న అవినీతి సూచీలో ఏటా దిగజారుతున్న భారత ర్యాంకు. దేశంలో అవినీతి ఏటా పెరుగుతోంది. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ వెలువరించిన వార్షిక కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ సిపిఐ 2024 నివేదికలో భారత ర్యాంకు మరింత దిగజారింది. 2023లో 93వ ర్యాంకులో ఉండగా 2024లో అది 96కి పడిపోయింది. ఆదాని కేసు అటకెక్కినట్లే అనే ఈ వార్త చూస్తున్నాం. ఎఫ్సిపిఏను నిలిపిస్తూ ట్రంప్ కార్యనిర్వాహక ఆదేశం. ఇదే చట్టం కింద ఆదానిపైన అమెరికాలో అభియోగాలు. మోడీ అమెరికా పర్యటన ముందు కీలక పరిణామం అంటూ ఈ వార్త చూస్తున్నాం. రైట్, ఇక మిగతా పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు చూస్తే సాక్షి చూస్తే ఏఐతో ఉద్యోగాలు పోవు. కృత్రిమ మీద వాడకం వల్ల కేవలం ఉద్యోగాల స్వభావమే మారుతుంది. కొత్త రకాల ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. అందుకు తగ్గ నైపుణ్యాలు సాధించాలి. ప్యారిస్ ఏఐ యాక్షన్ సమ్మిట్ 2025లో యువతకు ప్రధాని మోడీ ఉద్బోధ అంటూ ఒక వార్త చూస్తే ఆంధ్రజ్యోతి చూసిన ఆంధ్రజ్యోతిలో ఉప ఎన్నికలు ఖాయం. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఓటమి తప్పదు. కడియంపై రాజయ్య గెలుస్తారు. త్వరలో రాష్ట్రం అంతా పర్యటిస్తా. కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా సమయం ఇచ్చాం. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది అంటూ కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రజలు తిరగబడుతున్నా కూడా రేవంత్కు రోషం లేదు.
వేరే వాళ్ళు ఎవరైనా బకెట్ నీళ్ళలో దూకి చచ్చేవాళ్ళు, ప్రతి కాంట్రాక్టును ఆ మంత్రికి అప్పగిస్తున్నారు, కాంగ్రెస్ సర్కారు బీసీలను మోసగించిందంటూ కేటీఆర్ స్టేట్మెంట్స్ మనం చూస్తున్నాం. హరీష్ రావు పాదయాత్ర, సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టుల్ని పూర్తి చేయాలనే డిమాండ్తో వారం రోజుల పాటు ఆ ప్రాజెక్టుల ఆయకట్టు ప్రాంతంలో వారం రోజుల పాటు 130 కిలోమీటర్లు పాదయాత్ర చేయబోతున్నారు. స్థానిక ఎన్నికల షెడ్యూల్ ఆధారంగా పాదయాత్ర తేదీలు, గ్రామాల్లో రోజుకో సభ, చివరి రోజు కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉందంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. ఎస్, ఉప ఎన్నికలు ఖాయమనే వార్త, ఉప ఎన్నికలు ఖాయమనేటువంటి వాతావరణం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారో వాళ్ళపైన బీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్గా పరిగణించింది. ఈ అక్రమ వలసల్ని కాంగ్రెస్ పార్టీలోకి చేరే దాని పట్ల చాలా తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ పరిగణిస్తోంది. న్యాయపరంగా ప్రతి అంశాన్ని వాడుకుంటుంది. న్యాయపరంగా డెఫినెట్గా వాళ్ళపైన అనర్హత వేటు పడే విధంగానే బీఆర్ఎస్ పార్టీ అడుగులు ముందుకు వేస్తోంది. దీంతో ఉప ఎన్నికలు ఖాయం, ఉప ఎన్నికలు ఖచ్చితంగా ఆయా స్థానాల్లో రాబోతున్నాయంటూ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సుప్రీంకోర్టు చాలా సీరియస్గానే వ్యాఖ్యానిస్తుంది ఆ అంశం పట్ల. దాదాపుగా 10 నెలల నుంచి ఎందుకు పెండింగ్లో పెట్టారు, ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నారంటూ ఇక్కడ స్పీకర్ కార్యాలయాన్ని ఉద్దేశించి సుప్రీంకోర్టు మాట్లాడినటువంటి మాటల్ని కూడా గుర్తు చేసుకోవచ్చు. అంటే తగిన సమయం, ఇంకా కూడా తగిన సమయం అడుగుతున్నారు. తగిన సమయం అంటే ఎంత, మొత్తం అసలు అసెంబ్లీ టర్మ్ అంతా ముగిసే వరకా అంటూ చాలా సీరియస్గా పరిగణిస్తుంది. సో సమయం అంటే ఎంత అంటే మీ డిక్షనరీలో చూసి చెప్పండి అంటూ కూడా చాలా ఘాటుగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ టుడేలో 8 ఫౌండేషన్ స్టోన్స్, 0 ప్రోగ్రెస్ అని ఒక వార్త. వర్క్ ఆన్ మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ లాంచ్డ్ బై కాంగ్రెస్ ఎట్ టు టేక్ ఆఫ్. ఏమీ కాలేదనే వార్త కూడా చూస్తున్నాం. టీవీ పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు, వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చ ప్రారంభం.